యేసుక్రీస్తు ప్రభును నేను ఈక్వల్ ఎట్లా అవుతాం? పరలోకం వెళ్ళాక కూడా కావు మనం. ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుంది? ప్రకటన గ్రంథంలో చదవండి ఒకసారి. నేను చదువుతాను, వినండి. యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో ఆయన ఎట్లుంటాడు? దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు ఈక్వల్గా తండ్రికి అలాగే ప్రభుకి ఈక్వల్గా చెప్తున్నారు. ఆయన ఏమవుతారు? గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉంటారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయ్యే దానిలో ప్రకాశించును. గొర్రెపిల్లయ్యే దానికి దీపము. మహిమ, దీపము, దేవాలయము ఈక్వల్ టు గాడ్. బట్ యు ఆర్ నాట్ ఈక్వల్ టు గాడ్. బట్ గాడ్ కాల్డ్ యు గాడ్. ఎలా గాడ్? ఇశ్రాయేలీయుల గురించి పాత నిబంధనలో మీరు దైవములని నేనంటిని అంటాడు. ఎందుకన్నావయ్యా దైవములని అంటే అది మనకు తెలియాలి. నేను మిమ్మల్ని దైవములని ఎందుకన్నాను? నేను 82వ అధ్యాయం కీర్తనల గ్రంథం. దీని దగ్గరికి వెళ్ళకంటే ముందు యోహాను సువార్త దగ్గరికి వెళ్తే అక్కడ అర్థమవుద్ది. వీళ్ళు ఈ వచనాల ఆధారంగానే మనం యేసుక్రీస్తు ఒక్కటేనండి, మనం దేవుళ్ళమే అని చెప్తుంటారు. అదే చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే ఒక వచనానికి దాని వెనుకున్నటువంటి వృత్తాంతం ఏంటి, ఎందుకు ఆయన అన్నాడు, దాని ఉద్దేశం ఏంటి, పాసిబిలిటీస్ ఉన్నాయా, ఒకవేళ ఎందుకని ఉంటాడు అని దాని లోపలికి వెళ్ళరు. అక్షర జ్ఞానాన్ని, అక్షరం అక్కడే పట్టుకుంటారు. అది పౌలు అకాలమందు పుట్టినట్టున్న నేను అంటే నెల తక్కువ పుట్టాడు పౌలు గారని ప్రకటించినట్టు ఉంటుంది. ఇక్కడ అర్థమవుతుందా? అకాలమందు పుట్టినట్టు నేను అంటే అనుకోకుండా మధ్యలో వచ్చినండి నేను. అపోస్తులు యేసుక్రీస్తు ప్రభుతో పాటు తిరిగిన శిష్యులు మొదటి నుంచి ఉన్నారు, కానీ నేను మధ్యలో వచ్చానంటే అకాలమందు పుట్టినోళ్ళలాగా నేను వచ్చాను. కాలం కాని కాలంలో మధ్యలో వచ్చి పడ్డాడే వాళ్ళలాగా వచ్చినట్టు నేను అపోస్తులు కాకుండానే వేరుగా బయట నుంచి ప్రభుతో సహవాసం లేకుండానే నేను వచ్చానని చెప్పడానికి వాడితే మనోళ్ళు ఏం చెప్పారు? నెల తక్కువ పుట్టాడని చెప్పారు. అది ఇలా బోధ. అర్థమవుతుంది కదా మీకు? ఇప్పుడు ఏమంటుంది ఇక్కడ బైబిలు? యోహాను సువార్త 10వ అధ్యాయం ఆయన ఏమంటాడంటే 30వ వచనం, నేనును తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పాడు. యూదులకు కోపం వచ్చింది, రాళ్ళు పట్టుకొని కొట్టబోయారు. ఎందుకురా నన్ను కొట్టబోతున్నారు మీరంటే, నువ్వు మనిషివై ఉండి దేవునితో సమానం చేసుకుంటావా? అదేంటి, చేసుకోకూడదు కదా. అవును, న్యాయం ఏది? అప్పుడు ప్రభు ఏమన్నాడు? చదవండి. నువ్వు మంచి క్రియలు చేసినందుకు కాదయా, నువ్వు దేవుడితో సమానం చేసుకున్నందుకే నువ్వు కొడతానంటున్నావు అని చెప్తాడు. అందుకు క్రీస్తు ప్రభు ఏమంటాడు తెలుసా అండి? 34, అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలోనే ఉందిగా, మిమ్మల్ని దైవాలని అంటున్నాడుగా. అంటే మేము కూడా దైవాలని కంక్లూజన్ చేశాడు ఆయన? కంక్లూజన్ ఇచ్చాడా? కాదు. చదువుదాం. లేఖనము నిరర్ధకము కానేరదు కదా, లేఖనం ఎప్పుడు తప్పిపోదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చానో వారు దైవాలు. దేవుని వాక్యం ఎవరికి వస్తుందో వాళ్ళు దైవాలు. అంటే దేవుని వాక్యం అని ఇక్కడ ఉంది. దేవుని వాక్కు అసలు అర్థం. దేవుని వాక్కు ఎవరికి వచ్చింది? పాత నిబంధనలో న్యాయాధిపతులకు వచ్చింది. అర్థమవుతుందండి? అందుకని మీరు చదవండి, పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో దేవుడు అనే సందర్భాల్లో న్యాయాధిపతి గురించి దేవుడు అని సంబోధించడం జరిగింది. మోషేకి యిత్రో సలహా ఇచ్చిన తర్వాత పెద్దల్ని పెట్టి, న్యాయాధిపతులను పెట్టి, అక్కడ ఉన్న ప్రజలకి ఒక పరిపాలనా వ్యవస్థను నిర్మించాక ప్రజల మధ్య ఉన్న సమస్యని తీర్చేవాడిని దేవుడిగా సంబోధించాడు. అహరోనుకి మోషేను దేవుడిగా సంబోధించాడు. ఎందుకని అంటే గుర్తుపెట్టుకోవాలి, నీకు వాళ్ళు వాక్కుగా ఉండడం, దేవుని తరపున వాక్కుగా ఉండడం. అర్థమవుతుందా? నువ్వు ఇశ్రాయేలు న్యాయాధిపతి, దేవుని తరపున వాక్కుగా ఉండి దేవుని తరపున తీర్పు తెచ్చావు. దట్స్ వై హీ కాల్డ్ గాడ్. గాడ్ అంటే ఇక్కడ అర్థం నువ్వు చెప్పినట్టుగా విశ్వవ్యాప్తమైన వాడు, శాశ్వత ఉనికి కలిగిన వాడు, సర్వ సృష్టికి కారకుడు, ఈ లక్షణాలతో కలిగిన దేవుడు కాదు, దేవుని వాక్కు కలిగిన దేవుడు. అర్థమవుతుందా? అందుకనే మిమ్మల్ని దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో లేదా అని చెప్పి చూడండి. దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవములని చెప్పిన యెడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నువ్వు దేవుని దోషం చేస్తున్నావు అని చెప్తావా? అంటే నేను దేవునితో సమానం, దేవుని కుమారుడు అంటేనే నన్ను దేవదోషణ అంటారా? మిమ్మల్ని దేవుళ్ళు అంటే తప్పు లేదా? మరి దేవదోషణ అయితే అది కూడా తప్పవాలిగా. ఇది ప్రభు యొక్క లాజిక్. అర్థమవుతుందా? మరి ఇప్పుడు వెళ్దాం, అసలు ఆ రెఫరెన్స్ దగ్గరికి వెళ్దాం. ధర్మశాస్త్రంలో లేఖనాల్లో దైవములు అని ఎవరిని అన్నాడు? ఏ ఉద్దేశంతో అన్నాడు? వాళ్ళు నిజంగానే దేవుడు అంటే అదేనా అర్థం? చదువుదాం. 82వ కీర్తన, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు.
ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తండ్రి లేని వారికి నీ న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకు న్యాయము తీర్చుడి అని చెప్పి ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యన ఆయన తీర్పు తీరుస్తున్నాడు. తీర్పు తీర్చడం, న్యాయాధిపతి. దేవుని సమాజం మధ్య తీర్పరిగా ఉన్నవాడు దేవుడు. దేవుని సమాజంలో దైవజనుడు ఎవరైతే నిలిచున్నాడో అతను ఈక్వల్ టు గాడ్, అంటే తీర్పు తీర్చడానికి. అదే పరిమితం, గుర్తుపెట్టుకోండి. అయితే ఎంతకాలం మీరు నాకు అన్యాయం తీరుస్తారు? ఎంతకాలం భక్తిహీనుల పక్షపాతం చూపిస్తారు? ఏమయ్యా, దేవుని సమాజం మధ్య దేవుడిగా నిలబడ్డ ఓ న్యాయాధిపతి, లంచం పుచ్చుకొని నీ న్యాయాన్ని విడిచిపెట్టేశావే. ఎంతకాలం మీరు అన్యాయ తీర్పులు తీరుస్తారు? ఎంతకాలం భక్తిహీనుల పక్షపాతం చూపిస్తారు? పేదలకు తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి, శ్రమగలవాని దీనులకు న్యాయం తీర్చండి, దరిద్రులను నిరుపేదలను విడిపించండి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించండి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములు అటు ఇటు తిరుగుతున్నారు. దేశనమునుకున్న అంధకారములన్నీ ఆధారములన్నీ కదులుచున్నవి. మీరు దైవములని మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినా సరే ఇతర మనుషులు చనిపోయినట్లు మీరు చచ్చిపోతారు, అధికారులలో ఒకడు కూలినట్లు మీరు కూలుతారు. అధికారులలో అని ఎందుకు అధికారులతో కూల్చాడు? వీళ్ళు న్యాయాధికారులు కాబట్టి. ఇతర న్యాయాధికారులు ఎట్లా కూలుతారో మీరు కూడా అట్లా కూలిపోతారు. నా స్థానాన్ని సమాజం మధ్య మీకు ఇచ్చి కూర్చోబెట్టింది న్యాయమైన తీర్పు తీరుస్తారని. తీర్పు తీర్చడం వరకు మాత్రమే. కానీ మీరేం చేశారు? మీరే దేవుళ్ళగా మారిపోయారు. లంచాలు పుచ్చుకుంటున్నారు, న్యాయాన్ని మార్చేశారు, పేదోళ్ళని వదిలిపెడుతున్నారు. ఎవరికి అన్యాయం జరగకూడదని మిమ్మల్ని నేను దేవునిగా నా స్థానాన్ని ఇచ్చి సమాజాల మధ్య, దేవుని సమాజం మధ్య, దైవములం లాగా దేవుని సమాజంలో నేను నిలబెట్టానో ఆ దైవ సమాజం మధ్య దేవుడిగా నువ్వు న్యాయమైన తీర్పు తీర్చకుండా అన్యాయం తీరుస్తున్నావు. నేను మిమ్మల్ని దేవుళ్ళు అన్నాను కాబట్టి మీరేం పరమాత్మలు అయిపోరు, మీరు కూడా అందరిలాగే చచ్చిపోతారు, అందరిలాగే పోతారు. అన్యాయంగా చేస్తున్నారు కాబట్టి మరింత శిక్ష వస్తుంది అని చెప్తున్నాడు. ఇది పాత నిబంధనలో ఉన్న రెఫరెన్స్ యొక్క అర్థం. దేవుని వాక్కు ఎవరికి వచ్చానో వాళ్లే దేవుళ్ళు అయిపోతే మరి దేవుని కుమారుడు బాబు నేను. దేవుని కుమారుడు అంటే ఏంటి తెలియదా మీకు? బైబిల్ మీకు అర్థం తెలుసు కదా. ఎవరైనా నువ్వు నేను చెప్పినట్టు హెచ్కేల్ ప్రసన్న బాబు గారు నీకు నాకులాగా ఆయన సమానుడా? మనం దేవుళ్ళమే, ఆయన దేవుడానా? ఏమయ్యా బాబు, ఎక్కడ నేర్చుకొని ఇచ్చారా మీ బోధ అంతా? స్వామి చూడండి ఏం చెప్పాడు ఆయన ఎవరు? నువ్వు ఆయన ఒకటా? ఎట్లా కంపేర్ చేస్తావు? నీ ప్రభు నీతో ఎట్లా ఒకటవుతాడు? నీ యజమానుడు నువ్వు ఎట్లా ఒకటవుతావు? నీ ప్రార్థన జవాబిచ్చేవాడు నువ్వు ఒక్కటే ఎట్లా అవుతావు? నిన్ను రక్షించేవాడు నువ్వు ఒక్కటెట్లవుతావు? నీకు జీవాన్ని ఇచ్చేవాడు నువ్వు ఒకటెట్లా అవుతావు? ఏం బోధయ్యా బాబు నీది? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం బాగా గుర్తుపెట్టుకోండి. 15వ వచనం నుంచి యేసుక్రీస్తు ప్రభు క్వాలిటీస్, ఆయన ఏంటి, ఆయన ఉనికి గురించి చెప్తాడు పౌలు గారు. ఆయన అదృశ్య దేవునికి స్వరూపి, కనపడని తండ్రికి కనపడే తండ్రి, ఈయన కనపడని దేవునికి కనపడేవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్పాడుగా, దేవుణ్ణి ఎవరును ఎప్పుడును చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచెను. హీ రిఫ్లెక్టెడ్ గాడ్. దేవుడు తండ్రి ఎవ్వడు ఎప్పుడు చూడలేడు అని తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో కన్ఫర్మ్ చేసేసాడు. ఎవడును ఏ మనుషుడును ఆయన చూడలేదు, చూడనేరడు. హీ కాంట్ సీ గాడ్. ఎందుకంటే అది ఒక పెద్ద చరిత్ర, నేను చెప్తాను తర్వాత.